రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించినట్లు తెలుస్తోంది. నిన్న రాహుల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అలాగే ఢిల్లీ వెళ్లే సమయంలోనూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులను రాహుల్ కు వివరించారు సీఎం. సంక్షేమ పథకాల అమలు, కాంగ్రెస్ విజయాలను వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు, పంచాయతీ మొదటి దశ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంపై రాహుల్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరి మధ్యలో కూడా కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా సంస్థాగత ఫలితాలు, అదేవిధంగా ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పైన కూడా ఇరువురు మధ్యన చర్చ జరిగింది. నిన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సమయంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రాహుల్తో భేటీ అవడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాలపైన కూడా రాహుల్కు వివరించారు. అయితే రాహుల్ నిన్న తిరిగి ఢిల్లీ వెళ్లే సమయంలో పిసిసి చీఫ్, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆయనతో పాటు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి రావడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఇరు మధ్యలో అనేక రకమైన చర్చ జరిగినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత కొద్ది కాలంగా ఈ 2 ఏళ్ల తర్వాత ఆయన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరపాలనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా గత ఢిల్లీ పర్యటనలో సోనియా గాంధీని కలిసిన సందర్భంగా కూడా ఆయన సోనియా గాంధీ తోటి కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా పంచాయతీ ఎన్నికల మొదటి దశకు సంబంధించిన ఫలితాలు, వీటన్నిటిపైన కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి మైలేజ్ పెరిగింది అన్న దానిపైన కూడా రాహుల్ గాంధీకి వివరించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 2 సంవత్సరాల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం కోసం కూడా ఆయన రాహుల్ గాంధీ తోటి చర్చించారు. ఈ యొక్క నామినేషన్స్ ఈరోజు 2వ దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా మొదటి దశ ఫలితాలు, వీటన్నిటినీ కూడా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపైన ప్రజలు ఏ విధంగా సంతృప్తికరంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఏం చేయబోతుంది అన్న దానిపైన కూడా ఆయన రాహుల్ గాంధీకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి కూడా నెరవేరుస్తున్న తీరు, ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాలను కూడా ఆయన రాహుల్ గాంధీకి వివరించడం జరిగింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఇంకా ఎవరైతే అసంతృప్తితో ఉన్న నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరోసారి కేబినెట్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటున్న అంశం పైన కూడా ఆయన రాహుల్ గాంధీకి వివరించడం జరిగింది. రైట్ గోపి, థ్యాంక్ యూ.